కొంతమంది అయితే బయటపడ్డారు సార్. మిగిలిన వాళ్ళైతే నిజంగా వాళ్ళ రాజకీయ జీవితాన్ని సర్వనాశనం చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళతోటి నోటుకొచ్చినట్టు ప్రతిపక్ష నాయకుల్ని బూతులు తిట్టించి ప్రజల్లో వాళ్ళకి అంటే ఒక రాజకీయ నాయకుడిగానే కాకుండా ప్రజల్లో వాళ్ళకి ఒక వ్యక్తిగతంగా విలువ లేకుండా చేస్తారు సార్. ఇప్పుడు గతంలో చేసిన ఎమ్మెల్యేలు మంత్రులు ఎవరైతే ఉన్నారో వైసీపీ పరిపాలనలో వాళ్ళు కనీసం ఈ రోజు వార్డు మెంబర్ గా నుంచున్నా కూడా ప్రజలు వాళ్ళ వంక చూసే పరిస్థితులు లేదు సార్. రోజా గాని, కొడాలి నాని కానీ, వల్లభనేని వంశీ కానీ, అలాగే జోగి రమేష్ కానీ, ఇటు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కానీ, దువ్వాడ శ్రీనివాస్ కానీ, అంటే మితిమీరి అసభ్యంగా అసహ్యంగా ప్రజలందరూ చీత్కరించే విధంగా వాళ్ళు ప్రవర్తించారు. అలాగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రోత్సహించారు. అంటే బూతులు తిట్టిన వాళ్ళని తీసుకుని వచ్చి పదవులు ఇవ్వడం, ఎవరైతే బూతులు తిడతారో వాళ్ళకి పదవులు ఇచ్చేయి. పవన్ కళ్యాణ్ గారిని తిట్టండి, పదవిని పట్టండి. చంద్రబాబు నాయుడు గారిని తిట్టండి, అధికారంలోకి రండి. ఆ విధంగా అటువంటి సంస్కృతిని పెంచి పోషించారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళని ఒకళ్ళని చూసి ఒకళ్ళు అదే పద్ధతి ఫాలో అయ్యారు. తిట్టడం, ప్రెస్ మీట్లు పెట్టడం. ఏ మంత్రి అన్నా గతంలో 5 ఏళ్లలో చూసుకుంటే కనుక వాళ్ళ శాఖ గురించి కానీ, ప్రజలకు చేయాల్సిన అభివృద్ధి గురించి కానీ, ఆ ప్రభుత్వ ఖజానా గురించి కానీ, దాని మీద ఉన్న వాళ్ళు చేయబోయే బడ్జెట్ గురించి కానీ ఏ రోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది లేదు సార్. ఎంతసేపు ప్రెస్ మీట్ పెట్టారు, ఒక మంత్రి ప్రెస్ మీట్ పెట్టారంటే అయితే చంద్రబాబు నాయుడు గారిని తిట్టడానికో, లేదంటే పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికో, లేదంటే లోకేష్ గారిని తిట్టడానికి, లేదంటే తెలుగుదేశం జనసేన కార్యకర్తలను తిట్టడానికో, అందుకోసమే ప్రెస్ మీట్ పెట్టారు. అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఈవెన్ అంత పవిత్రమైన అసెంబ్లీలో కూడా వాళ్ళు ఏ విధంగా ప్రవర్తించారన్నది గత 5 ఏళ్ల అసెంబ్లీ సమావేశాలు ఫాలో అయిన అందరికీ తెలుస్తారు. ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారికి భజన చేయడం, లేదంటే ప్రతిపక్ష నాయకుల్ని వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూడా తిట్టడం, ఒక విష సంస్కృతిని మనందరికీ గత స్వతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఇటువంటి సంస్కృతి ఎప్పుడూ చూడలేదు సార్. వాళ్ళ తండ్రి గారు కూడా ఆ రోజున చంద్రబాబు గారు చెప్పారు కదా, ఈ సభ గౌరవ సభ కాదు అని. ఆ రోజునే చెప్పి శపథం చేసి బయటకు వచ్చారు కదా. అవును సార్, గౌరవ సభ కాదు, ఇది కౌరవ సభ అన్నారు. కౌరవ సభ లాగే నడిపించారు. అటువంటి అవమానాలు చేశారు. ఆడవాళ్ళని లాక్కొచ్చి నీచమైన రాజకీయాలు చేశారు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఉన్న వాళ్ళందరికీ విషయం అర్థమైంది సార్. ఇప్పుడు 151 సీట్ల నుంచి 11 సీట్లకి పడిపోయారంటే ఏ విధంగా చీత్కారం ఎదురైంది ప్రజల నుంచి. ప్రజలు వారిని వద్దనుకుంటున్నారు అనే బలమైన సంకేతం వాళ్ళకి ఇప్పటికి అర్థమైంది సార్. అంటే నిండా మునిగిన తర్వాత ఈ రోజు తెలుసుకున్నారు. తెలుసుకున్న తర్వాత ఈ రోజు ఇప్పుడు కూడా కొంతమంది గెలిచిన తర్వాత కొంతమంది ఒకళ్ళిద్దరు బయటకు వచ్చి మాట్లాడడం జరిగింది. కానీ చట్టం తన పని తను చేసుకుపోతుంది. ప్రతి ఒక్కళ్ళు ఏదైతే ప్రజల సొమ్మును పందికొక్కుల్లా మెక్కేశారో వాళ్ళందరూ ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం అని వాళ్ళకి అర్థమైంది సార్. జగన్మోహన్ రెడ్డి గారితో జతకట్టిన నాయకులే కాదు సార్, ఆఫీసర్లు కూడా, బ్యూరోక్రాట్స్ అందరూ చూస్తున్నాం. ఈ రోజు ఐఏఎస్ సస్పెండ్ అయ్యారు, ఐపీఎస్ మీద కేసులు పడ్డాయి, గనుల శాఖ ఎండి మీద, అలాగే అధికారులందరూ ఇవాళ జైలు పాలు అయ్యే పరిస్థితికి వచ్చింది. జైలు పాలు కావాల్సిన సిచ్యువేషన్ ఎవరు కల్పించారంటే జగన్మోహన్ రెడ్డి గారు. వారిది కూడా ఉంది, వారి సహకారం పూర్తి స్థాయిలో. ఆయన కొంచెం చేయమంటే వారికి కొంచెం ఎక్కువ సాయం చేశారు కదా ఈ దోచుకునే. అంటే వారు కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలు విన్నారేమో. 30 ఏళ్ళు ఈయన అధికారంలో ఉంటారు, అదే మాట చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పాపం 10 రూపాయలు సాయం చేయమంటే 15 రూపాయలు సాయం చేయడానికి కూడా సిద్ధపడి చేశారు. అదే సార్, అతిగా చేశారు. ఈ రోజు వాళ్ళందరూ కేసులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పాపం ఆయన మాటలు విన్న వాళ్ళందరూ, అధికారులతో సహా, మంత్రులతో సహా వాళ్ళందరూ కూడా ఈ రోజు దిక్కుతోచిన పరిస్థితుల్లో కొంతమంది తప్పించుకున్నారు, కొంతమంది కంటికి కనిపించకుండా పారిపోయారు, ఇంకొంతమంది సైలెంట్ అయిపోయారు. అంటే సైలెంట్ అయిపోయిన వాళ్ళ మనోగతం ఏమనుకుంటున్నాం అంటే ఇప్పుడే మాట్లాడితే ఇంకొంచెం హైలైట్ అవుతాము, లైమ్ లైట్ లోకి వస్తాము, నెక్స్ట్ మా మీదే పెడతారేమో ఫోకస్ అని భయపడి కొంతమంది సైలెంట్ అయ్యారు. కానీ ఎవరు చట్టం నుంచి అయితే తప్పించుకోలేరు. ఖచ్చితంగా అందరికీ ఒక్కొక్కటి రెడ్ బుక్ అంటున్నారు. రెడ్ బుక్కే కాదండి, వీళ్ళు రాజ్యాంగానికి వ్యతిరేకంగా చేసిన కార్యక్రమాల మీదే ఈ రోజు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు చట్టం నుంచి అయితే తప్పించుకోలేరు సార్. ఎస్ సుజాత గారు, అందుకనే కదా పోలీస్ అధికారులు, ఉన్నతాధికారులుగా పనిచేసిన వారందరూ సస్పెండ్ అవుతున్నారు, రేపు విచారణను ఎదుర్కొంటున్నారు, జైలుకు వెళ్తున్నారు. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి కింద పనిచేసిన అధికారులు పడుతున్న ఇబ్బందులు. అవునండి,
పైగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నాయకులు పనితీరు ఎలా ఉందంటే అసలు